మీ ఇంటికి ఎటువంటి దుష్టశక్తి కానీ, లేకపోతే ఎటువంటి భూత ప్రేత పిశాచాల వల్ల కానీ, లేకపోతే ఎటువంటి చెడు ప్రయోగాలు అంటే ఒక చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఇటువంటి ద్వారా కానీ, లేకపోతే ఒక నరదిష్టి ద్వారా కానీ ఏదైనా సరే ఒక బయట నుంచి వచ్చే ఒక చెడు శక్తుల వల్ల కానీ, లేకపోతే ఏదైనా శాకిరీ డాకిరీస్ ఉంటాయి కదా, బాణామ చిల్లంగి, ఇటువంటి వాటి ద్వారా కానీ, ఇటువంటి చేతబడుల ద్వారా ఏదేనైనా సరే మీ ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాటి చూపు అనేది మీ ఇంటి మీద పడకుండా, నరదిష్టి అనేది మీకు తలగకుండా, ఎటువంటి దుష్టశక్తి కూడా మీ ఇంట్లో అడుగు పెట్టకుండా మీ ఇంటికి ఒక రక్షణ బంధనం అనేది ఏ విధంగా చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ రక్షణ బంధనం అనేది మీ ఇంటికి వేసినట్లయితే ఎటువంటి ప్రమాదం అనేది కూడా మీకు జరగకుండా, మీ ఇంటికి ఒక సురక్షంగా, మీ ఇంటికి కానీ మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా కాళికాదేవి యొక్క రక్షణ బంధనం, అదేవిధంగా కాలభైరవ యొక్క రక్షణ బంధనం రెండింటిని కలిపి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క రక్షణ బంధనం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. చాలామంది నోటి ద్వారా మీరే ఏంటుంటారు, నాకు దిష్టి తగిలింది, నాకు నరదిష్టి తగిలింది, నేను ఆ దిష్టి వల్ల నేను బాగా ఇబ్బంది పడుతున్నాను, నా నరదిష్టి వల్ల నేను పైకి రాలేకపోతున్నాను, నరదిష్టి అనేది నాకు ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. నరుడు కంటి చూపుకి నల్లరాయైన పగిలిపోవటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి కంటి చూపు ద్వారానే ఎన్నో నష్టపరిహారాలు అనేవి జరుగుతుంటాయి. మా మీద ఏదో చెడు ప్రయోగం చేశారు, మా భర్తకి ఏదో చెడు ప్రయోగం చేశారు, మా కుటుంబం అనేది గందరగోళంగా ఉంది, మా మీద చేతబడి చేశారు, అది చేశారు, ఇది చేశారని మా కింద కామెంట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. రక్షణ కవచం అనేది మీ ఇంటికి మీరు ఏ విధంగా మీరు సొంతగా మీరు తయారు చేసుకొని, మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ కుటుంబానికి కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఆ కాళికాదేవి సాక్షాత్తు మీ ఇంటి ముందు నిలబడి ఈ యొక్క రక్షణ కవచాన్ని కాపాడుతూ ఉండటం అనేది జరిగిద్ది. ఏది కూడా ఎటువంటి దుష్టశక్తి కూడా మీ వైపు కానీ మీ ఇంటి వైపు కానీ రావాలంటేనే ఆ యొక్క కాళికాదేవిని అడిగి రావాల్సి ఉంటుందన్నమాట. మీ ఇంటికి 4 పక్కల దిగ్బంధన చేసుకుంటారన్నమాట. అష్టదిగ్బంధన అంటారు కదా, ఇటువంటి అష్టదిగ్బంధన అనేది మీరు మీ ఇంటి చుట్టూ 4 చేసుకుంటారన్నమాట. ఆ విధంగా చేసుకోవటం వలన ఏం జరిగిందంటే, ఇంట్లోకి రావాలంటే ఏది కూడా ఆ యొక్క శక్తి అనేది ఆ ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుపడుతుండిద్ది అన్నమాట. మీరు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు, అష్టదిగ్బంధన చేసినప్పుడు ఏదైనా దెయ్యాలు కానీ ఏదన్నా సర్పాలు కానీ ఆ అష్టదిగ్బంధనలకు రావాలంటే అక్కడ ఏదో మంట రావటం, ఆ వ్యక్తులు వెళ్ళలేకపోతుంటారు. ఎందుకంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇవనేది మనకి కంటికి కనపడడం, ఇది ఒక అదృశ్య రూపంలో ఉంటాయి. మనం చేసేవి అదృశ్య రూపంలో ఉంటాయి కాబట్టి మన కంటికి కనపడు. సినిమా అనేది ఏముండిద్దంటే మీకు అక్కడ అదృశ్య రూపంలో ఏ విధంగా అది పనిచేసిద్ది అన్న విధంలో అక్కడ చూపిస్తారు మీకు. కాబట్టి మీకు ఆ విధంగా నేను తెలియజేస్తాను మీకు అర్థం అవడం కోసం. కానీ మనం చేసే ఈ మంత్రతంత్రాలు అనేవి ఏ అయినా సరే, ఒక మంత్ర తాంత్రికుడు కానీ ఒక సాధకుడు కానీ ఒక మంత్ర ప్రయోగం చేశారంటే అది మన కంటికి కనపడదు, కానీ ఆ శక్తి అనేది ఒక గాలి రూపంలో దానికి ఒక రక్షణలాగా వాళ్ళు చేసే ప్రయోగానికి అది పనిచేస్తూ ఉండేది అన్నమాట. కానీ మనకేం పని చేయదు. ఏదో కూర్చున్నాము, 4 సార్లు మంత్రం చదివాము, ఏదో హోమం చేసాము, లేకపోతే ఏదో పూజ చేసాము, వెళ్ళిపోయాము, అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కనపడదు. ఒక నమ్మకమే ఒక మనిషిని నిలబెట్టిద్ది అన్నమాట. ఇతను చేశాడు, ఏదో చేశాడని నేను అనుకుంటాను, కానీ చేసిన వ్యక్తి ఉంటాడు, అతనికి తెలుసు నేను చేసింది పని చేసేది. ఎందుకంటే తనకి అన్నీ తెలుసు కాబట్టి ఆ యొక్క మంత్రశక్తి విలువ తెలుసు, ఆ యొక్క మంత్రానికి ఉన్న అదృశ్యమైన శక్తి తెలుసు, ఆ ప్రభావం అనేది అతనికి తెలుసు అన్నమాట. ఆ విధంగా అతనికి ఆ యొక్క మంత్రం యొక్క శక్తి వలన నేను చేసేది పని చేసేది అతనికి తెలుసు. చిన్న ప్రయోగాన్ని మీకు మీ సొంతగా ఇంట్లో చేసుకోవచ్చు అండి, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఇటువంటి ప్రయోగాల కోసం చాలామంది ఏం చేస్తుంటారంటే వ్యక్తుల దగ్గరికి వెళ్తారు అన్నమాట. వెళ్ళి వాళ్ళు మా ఇంట్లో ఇది జరుగుతుంది, మా ఇంట్లో ఏదో తిరుగుతుంది, ఒక మాంత్రిక దగ్గరకు ఒక సాధకుడి దగ్గరకు వెళ్ళటం ద్వారా అతను ఏం చేస్తారంటే అతనుకున్న దివ్య దృష్టి మంత్రం ద్వారా కానీ, లేకపోతే అతనుకున్న మంత్రంతో ఆ ఇంట్లో ఏం తిరుగుతుందని చూసుకొని అతను ఏం చేస్తారు, దాన్ని కట్టుబడి చేస్తారు. కట్టుబడి అంటే అప్పుడు నేను చెప్పే దానితో కట్టుబడి అన్నమాట. చేస్తారు అన్నమాట. చేసేసి దాన్ని అక్కడి నుంచి పక్క తొలగిచ్చేసి తీసుకెళ్ళిపోవడమే జరిగింది.
ఇటువంటివన్నీ చేయడానికి మీకు ఒక 10 నుండి 20,000, 30,000, 40,000 దాకా అవ్వద్ది అన్నమాట. కానీ ఇటువంటి ఏమీ లేకుండా మనకి సింపుల్గా మీకు మీరు సొంతగా చేసుకునే ఒక రక్షణ కవచం అనేది ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది మీ ఇంటిని 4 పక్కల దిగ్బంధన చేసిద్ది అన్నమాట. ఈ యొక్క ప్రయోగానికి మీకు ఒక 4 చిన్న చిన్న వస్త్రాలు అనేవి కావాలి. వచ్చిన వస్త్రాలు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ 4 వస్త్రాలు. ఎందుకంటే ఈ 4 వస్త్రాలు ఏ విధంగా ఉండాలంటే పెద్ద అవసరం లేదు. మనం దాంట్లో 2 వస్తువులు 3 వస్తువులు పెట్టి మనం అట్లా మూట కట్టాలన్నమాట. అందుకని చిన్నగా ఒక ఎటు చూసినా ఒక 5 అంగుళాలు ఉండే విధంగా, లేకపోతే ఒక 5, 6, ఒక 7, 8 అంగుళాలు ఉండే విధంగా 4 పలకలు అన్నమాట. ఈ విధంగా ఉండే విధంగా మనకి 4 ఎర్రని వస్త్రాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు వీటిలో నేను చెప్పే వస్తువులన్నీ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఈ వస్తువులు అనేవి దీంట్లో ఒక్కొక్క వస్త్రంలో వరుసగా వేసుకుంటూ రావాలన్నమాట. మీరు ఏం వేయాలంటే 2 పసుపు కొమ్ములు వేయాలి. చిన్నవి తీసుకోండి, ఎందుకు పెద్ద అవసరం లేదు. 2 పసుపు కొమ్ములు వేయాలి. 2 పసుపు కొమ్ములు వేసిన తర్వాత 2 జాజికాయలు వేయాలి. అంటే జాజికాయలు అన్న మీకు కొట్టులో ఇస్తారు, లేదంటే జాయిఫల్ అన్న ఇస్తారన్నమాట. 2 జాజికాయలు వేయాలి. పోతే 2 లవంగాలు వేయాలి. ఆ 2 లవంగాలు కూడా పువ్వుతో ఉండాలి పైన. ఆ 2 లవంగాలు వేయాలి. ఆ తర్వాత 2 యాలక్కాయలు వేయాలి. గార చెట్టు అనేది ఒకటి ఉంటుంది. ఆ చెట్టు ఎలా ఉండిద్ది అని వీడియో మీద చూపిస్తాను. గార చెట్టు కర్ర అనేది ఒకటి వేయాలన్నమాట. ఇవి అన్ని పూజా సామాను కొట్టులో దొరుకుతాయి. మీకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకవేళ మేము పూజా సామాను కొట్టులోకి వెళ్ళలేమండి, మాకు తెలియదు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాదనుకున్న వాళ్ళు ఇప్పుడు మీకు అంతా ఆన్లైన్ ద్వారా ఇవన్నీ మనం బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట. ఆ గార చెట్టు యొక్క కర్ర పుల్లలు అనేవి ఒక 4 తెచ్చుకోవాలి. పుల్లలు కూడా నేను చెప్పిన ఆ వస్తువులు లోపల వేసేసి ఇప్పుడు దాని మీద మీరు పసుపు కుంకుమ వేయాలి. నేను ఒక 2 మంత్రాలు అనేవి మీకు వీడియో మీద ఇస్తాను. ఈ 2 మంత్రాలను మీరు ఒక్కొక్క మంత్రం వచ్చేసి 108 సార్లు చొప్పున మీరు ఒక రుద్రాక్ష మాల తీసుకొని జపం చేయండి. ఒకవేళ మా దగ్గర రుద్రాక్ష మాల లేదనుకోండి, ఒక తులసి మాల తప్ప ఇంక మీరు దేనితైనా సరే మీరు జపం చేయవచ్చు అన్నమాట. ఒకటి కాళికాదేవి యొక్క మంత్రం, రెండోది వచ్చేసి కాలభైరవి యొక్క మంత్రం అన్నమాట. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి వచ్చేసి 108 సార్లు చొప్పున మీరు చదవాలి. ఈ వస్తువులు మొత్తం తయారు చేసుకొని వాటిని మేము ముందు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత అప్పుడు చదవాలన్నమాట. వాటిని ముడి వేయాలి. తెలుసుగా మనం అన్ని వస్తువులు ఆరబెడితే మనం ఏ విధంగా అయితే 4 పక్కల ముడి వేస్తాం ఆ విధంగా ముడి వేయాలి. ముడి వేసిన తర్వాత 4 మూటలు అనేవి చిన్న మూటలు తయారవుతాయి కదా, పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చేసి 4 మేకులు తీసుకోవాలి. 4 మేకులు తీసుకొని ఒక దారపుండ తీసుకోండి. ఒకవేళ మీది డాబా అయితే ఇంటి పైన, ఆ డాబా పైన మీరు ఏం చేస్తారంటే మీకు 4 పక్కల మీకు ఇట్లా రౌండ్ సర్కిల్గా ఉండేది కాబట్టి ఈ 4 మేకులని 4 పక్కల గోడకు కొట్టండి. గోడకు కొట్టేసి మీరు ఏం చేస్తారంటే మీరు కట్టున్నారు చూసే మూట, ఎర్ర మూట, ఈ యొక్క ఎర్ర మూటని ఆ యొక్క మేకుకి పెట్టాలన్నమాట. అంటే ఆ యొక్క మేకుకి తగిలిచ్చేసి దాన్ని కింద పడకుండా దారంతో కట్టండి. ఆ విధంగా 4 మూలన 4 మేకులు కొడతారు. ఈ 4 చిన్న మూటల్ని ఆ మేకులకు తగిలిచ్చేసి మీరు అవి ఊడిపోకుండా దారంతో గట్టిగా కట్టండి. ఈ విధంగా పైన ఇది డాబా ఉన్న వాళ్ళకి పైన కట్టుకునే అవకాశం. ఒకవేళ మాకు డాబా కాదండి, మామూలుగానే ఈ చిన్న ఇల్లు, మాకు పైన ఎటువంటి లేదు, మరి మా పరిస్థితి ఏంటంటే మీరు ఇంటికి 4 మూలలు ఉంటాయి కదా సరిహద్దులు, ఆ సరిహద్దుల దగ్గర మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మూటలను కొద్దిగా గుంట తీసేసి ఆ గుంటలోన పెట్టేసి 4 పక్కలు పెట్టేసేయండి. మీ కార్యక్రమం అనేది శుభ్రంగా అయిపోయింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. డాబా ఉన్న వాళ్ళు పైన వాళ్ళ ఇంటి పైన కట్టుకోండి. 4 మూలల మేకులు వేసి 4 మేకులు వేయండి. ఈ 4 ఎర్ర మూటలను వాటికి తగిలిచ్చేసి దారంతో కట్టండి. ఒకవేళ మాకు డాబా లేదు అనుకుంటున్న వాళ్ళు, ఖాళీ స్థలం అనుకుంటున్న వాళ్ళు మీరు ఒక అడుగు 1.5 అడుగులో గుంట తీసేసి వాటిలో ఈ 4 మూటలని పెట్టేసేయండి. స్థలంలో పెట్టేసేసి ఇంకా మీరు అందరితో ఆ యొక్క కార్యక్రమం అనేది అయిపోయింది. ఆ కార్యక్రమం మరి ఎప్పుడు చేసుకోవాలి, ఇదంతా మీరు చెప్పడం బాగానే ఉంది. మరి ఎప్పుడు చేసుకోవాలంటే ఏదైనా సరే ఒక మంచి రోజు అనేది మన క్యాలెండర్లో వస్తూ ఉంటాయి. ఆ మంచి రోజున చూసుకొని ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది, పగలు కానీ రాత్రి ఎప్పుడైనా చేసుకోండి అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక రక్షణ బంధం అలా అనొచ్చు, రక్షణ కవచం అనొచ్చు, ఒక ఇంటికి వేసుకునే కట్టు మంత్రం అని అనొచ్చు అన్నమాట. వీటిని అనేక రకాలైన పద్ధతుల్లో ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే కాళికాదేవి మంత్రం చదివేటప్పుడు, కాలభైరవ మంత్రం చదివేటప్పుడు అక్కడ కాళికాదేవికి ఒక స్వీట్ కిల్లి పెట్టండి. కాలభైరుడికి ఒక స్వీట్ లడ్డు తీసుకొచ్చి పెట్టండి. అవి వాడికి ప్రసాదం అన్నమాట. ప్రసాదం పెట్టేస్తే మీరు అక్కడ ప్రసాదం ఎక్కడ పెట్టాలి, మీరు ఒక ప్లేట్లో ఈ 4 వస్త్రాలు పెట్టుకొని మీరు
పూజ చేశారు సార్, అక్కడ పెట్టేసి ఒక దీపాన్ని వెలిగించేసి 2 కడ్డీలు వెలిగించేసి ఒక కిల్లి ఒక లడ్డు పెట్టేసి అప్పుడు వాళ్ళని మీరు మనస్ఫూర్తిగా తలుచుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క మంత్రం అనేది మీరు అది వచ్చేసి ఒక 108 సార్లు, ఇది వచ్చేసి ఒక 108 సార్లు మీరు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. ఆ చదువుకున్న తర్వాత అప్పుడు మీకు ఇంటి పక్కన ఈ యొక్క రౌండ్ సర్కిల్లో ఈ వీటిని కట్టుకోండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఎటువంటి చెడు ప్రయోగాల వల్ల కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల ఒక కాళికాదేవి, ఒక కాలభైరవుడి యొక్క రక్షణ మంత్రం ద్వారా మీకు నేను తెలియజేయటం జరుగుతుంది.